మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఏం చేస్తాం చెప్పండి? దేనికోసం చేస్తాం చెప్పండి? సిగ్గు లేకుండా ఒప్పుకోండి చెప్పండి. దేనికోసం ప్రార్థన చేస్తాం చెప్పనా? మేలు మేలు ఆరోగ్యాలు ఇచ్చే ప్రభా, ఆస్తులు ఇచ్చే ప్రభా, బిల్డింగ్ కట్టేస్తున్నాం ప్రభా, ఏవి డబ్బులు ఆలస్యం అవ్వకుండా సీటీలు వచ్చేలా చూడు ప్రభా. ఇంకా చెప్పండి, పిల్లలు మాకు కలిసి వచ్చేలాగా, ఎవరికి జాబ్ వచ్చినా రాకపోయినా కాంపిటేటివ్ ఫీల్డ్లో మా వాడు తిరుగుతున్నాడు ప్రభా, డిఎస్సి మాత్రం మా వాడు కొట్టేలా ప్రభా. నేను అడుగుతున్నా, ఇలాంటి ప్రార్థన చేస్తాను. అన్ని ఇన్కమింగ్ ప్రార్థన చేస్తామని చేయమా? బ్లెస్సింగ్ ప్రేయర్స్, బ్లెస్సింగ్ ప్రేయర్స్, బ్లెస్సింగ్. ఎక్కడ మీరు చూడండి బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్స్. ఎప్పుడన్నా మీరు రివర్స్లో ఈ ప్రార్థన ఎక్కడైనా విన్నారా? 100లో 1% కూడా అన్నారు. ఏంటి చెప్పినా, దేవా నా జీవితంలో మేలులే కాదు, నన్ను సరిచేయాలనుకోవడానికి నువ్వు ఇష్టమైతే, నీ చిత్తమైతే కీడులు కూడా అనుమతించు, నేను సిద్ధంగా ఉన్నానని ఒక్క విశ్వాసి ప్రార్థన మీరు తిప్పి కొట్టండి, ఒక్కడికి కనబడదు. ఒకవేళ పొరపాటున శ్రమలు వచ్చినాయి అనుకోండి, మందిరానికి వచ్చేసే ప్రార్థన చెప్పిన, ప్రభా ఏంటి ప్రభా, అందరికన్నా భక్తిగానే ఉంటాను కదా ప్రభా, చూడలేకపోతున్నావు నన్ను చెప్పి, అందరికన్నా భక్తిగానే ఉంటాను, అందరికన్నా ముందు వస్తాను, అందరికన్నా ప్రార్థన చేస్తాను, అందరికన్నా నేనే బరగాలు మాట్లాడుతున్నాను, అందరూ బాగున్నారు, నా జీవితం ఏంటి ప్రభా అంటే ఇంక ఈవిడ బాగాలేదని ఇంకెవరు బాగోకూడదు అనమాట. నీకు అర్థమైందా? అందరూ బాగున్నారు, నేను బాగాలేదంటే ఎత్తే అందరికీ ముట్టుకెళ్ళేసే చెప్పండి, నాకొకరికి ఎందుకు వేస్తున్నామని. ఇందులో కూడా మళ్ళీ లంచాల ప్రార్థన.